హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాక్య వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాక్య వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. బాగున్నారు కదా పిల్లారా? మరి మీరు అందరూ కూడా ఇది పునరుత్థాన దినాన్న మందిరాలకు సిద్ధమవుతూ ఉన్నారని నమ్ముచున్నాను. మరి ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం, ఆశీర్వదించబడదాం. మీరు అందరూ మందిరాలకు వెళ్ళి మందిరపు మేలులు అనుభవించండి. మరి ఆదికాండం గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. Genesis 4:4 The Lord looked with favor on Abel and his offering. దేవునికి మహిమ కలుగును గాక. చూశారు కదా పిల్లలు, చక్కటి మాట ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. అనగా పిల్లల ఆదికాండంలో మరి 4వ అధ్యాయంలో చూస్తే కయీను హేబేలు మరి ఆదాము అవ్వల సంతానము పిల్లరా. అయితే వీరు దేవునికి అర్పణను అర్పించడానికి వెళ్ళారు. ఇద్దరు కూడా అర్పణలు తీసుకొని వచ్చారు. అయితే ఇక్కడ వ్రాయబడిన మాట ఈ రోజున మనకిస్తున్న ఒక చక్కటి వాగ్దానంతో కూడిన హెచ్చరిక ఏంటంటే, హేబేలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు అని చెప్పి. సో మనకి ఏమని చెప్తున్నారంటే, మీరు అర్పించే ప్రతి అర్పణ కూడా ప్రభువు లక్ష్య పెట్టే అర్పణగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఇది హెచ్చరించబడుతున్నాం. మందిరాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం. మనము ప్రియులారా ఏవో అర్పణలు అర్పించడానికి సిద్ధపడుతూ ఉంటాం, చాలా మంచిది. అయితే ప్రియులారా ఆ అర్పణలు మొక్కుబడిగా అర్పిస్తున్నామా, లేకపోతే ఆ అర్పణ సమర్పణగా అర్పిస్తూ ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. ఎవరి కోసము, దేనికోసము, ఎందుకోసము అర్పణ అర్పించటం కాదండి. మన యొక్క కానుకలు, మన యొక్క దశమ భాగాలు, ప్రథమ ఫలాలు అర్పించటం కాదు, దేవునికి సమర్పణతో కూడిన అర్పణను అర్పించాలి. ఇక్కడ కయీను హేబేలు ఇద్దరు కూడా అర్పించారు. తల్లిదండ్రులకు వారికి నేర్పించిన పద్ధతిని వారు పాటిస్తూ ఉన్నారండి. అయితే కయీను తన పంట పొలములో నుంచి కొంత తెచ్చెను అని వ్రాయబడి ఉంది 3వ వచనంలో. ఈ 4వ అధ్యాయం 3వ వచనంలో కొంత తెచ్చెను అని వ్రాయబడి ఉంది. 4వ అధ్యాయం 4వ వచనంలో పిల్లరా మరి ఆ హేబేలును గురించి వ్రాస్తూ అంటారు కదా, మందలో పుట్టిన మొదటి దానిని తెచ్చాడట. ఆ మొదటిది మాత్రమే కాదు, మంచి వాటిని తీసుకుని వచ్చాను అన్న మాట కూడా రాయబడి ఉంది. మొదట పుట్టిన వాటిలో మంచి వాటిని తన మందలో నుంచి ఏరుకొని తీసుకుని వచ్చి ప్రభుకి అర్పణగా అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా ఇందులో ఏమి తెలియచేస్తూ ఉందంటే, గొప్ప సమర్పణ తెలియచేస్తూ ఉంది. శ్రేష్టమైనదే ప్రభుకి ఇవ్వాలన్న సమర్పణ ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. ఏదో ఈ అర్పణ అర్పించడం అనేది ప్రభువుకి ఏదో కావాలని కాదు అండి. నీ యొక్క గొప్పతనం, దేవుని ఎడల దేవుని యొక్క సన్నిధిని ఏ రీతిగా నువ్వు గొప్ప చేస్తున్నావు అన్న సంగతి ఇక్కడ మనకి అర్థమవుతూ ఉంటుంది. మనం ఇచ్చే దానిని బట్టి, మనము దేవుని యొక్క సన్నిధిలో చేసే పనులను బట్టి ఇది మనకి ప్రభు చూస్తూ ఉన్నాడన్న సంగతిని గ్రహింపచేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ హేబేలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. లక్ష్య పెట్టే అర్పణలు మనం అర్పించాలి. ఇంకొక మాట మనం చూసినట్లయితే, హేబేలు అర్పించిన అర్పణల్లో సమర్పణ ఉందని మనం ఎలాగ చెప్పగలము అంటే ప్రియులారా, మరి పాప ప్రాయశ్చిత్తం నిమిత్తము రక్త బలిని అర్పించాలండి. మరి రక్తం ప్రోక్షింపబడితేనే ఆ పాప ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ఆ సంగతి ఎరిగి శ్రేష్టమైనది, మంచిది, మొట్టమొదటిది మరి ఆ బలిగా అర్పించినట్లుగా హేబేలు చూస్తూ ఉన్నాం. అంటే ఇది నమ్మకత్వంతో, విశ్వాసంతో తను తగ్గించుకొని ప్రభు సన్నిధిలో తను పాపినన్న సంగతిని గ్రహించుకొని చేసిన అర్పణగా మనకి కనబడుతూ ఉందండి. మరి కయీను అలాగూ చేయలేదు కాబట్టి ఆ అర్పణ అంగీకరించబడలేదు. అందుకే ప్రియులారా, మందిరాలకు వెళ్ళినప్పుడు ఏదో నామకార్థంగా ప్రభు సన్నిధిలో కూర్చోవడం కాదు, నామకార్థంగా పాడటం కాదు, నామకార్థంగా వినడం కాదండి. సమర్పణతో మనం ప్రతి పనిని, ప్రతి అడుగును వేయాలని చెప్పి మనవి చేస్తున్నాను. అప్పుడే నిజమైన, నిశ్చయమైన
ఆయన దీవెనలు మనం పొందుకుంటామన్న సంగతిని తెలియచేస్తున్నాను. అప్పుడే దేవుడు నిన్ను నన్ను లక్ష్య పెడతాడన్న సంగతిని తెలియచేస్తున్నాను. మనము మరి విశ్వాస వీరుల జాబితాలో చూస్తే ఈ యొక్క హేబేలు పేరు ఉంటుంది, కయీను పేరు కనపడదండి. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం నమ్మకత్వంతో సమర్పణతో ప్రతి పనిని చెయ్యాలన్న సంగతిని మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తే 11వ అధ్యాయం 4వ వచనంలో విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతనిని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను అన్న మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నదండి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, లక్ష్య పెట్టే అర్పణలు మనం అర్పించుదాము. ప్రభు యొక్క సన్నిధిలో మనం తగ్గించుకొని మనము నిజముగా పాపులమన్న సంగతిని గ్రహించి ప్రభు యొక్క కృపచేత మనం పరిశుద్ధపరచబడ్డామన్న సంగతిని గ్రహించి ప్రియులారా మనపూర్వకంగా మన అర్పణను ప్రభువుకు అర్పించుదాము. ప్రభు అప్పుడు దాన్ని లక్ష్య పెడతాడు. మరి విశ్వాస వీరుల జాబితాలో హేబేలు వలె నేను ఉండగలిగితే అంతకంటే గొప్ప భాగ్యం మరి ఇంకేమీ లేదని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. ఈ రోజున ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. హేబేలు అర్పణను ప్రభు లక్ష్య పెట్టాడు. మరి దీనిని బట్టి నేను అర్పించే ప్రతి మరి లక్ష్య పెట్టగలగాలంటే, దేవుడు లక్ష్య పెట్టే అర్పణను అర్పించగలగాలి అంటే ప్రియులారా సమర్పణతో ప్రభు సన్నిధిలో ఇద్దాము. దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుకుందాము. అటు విధమైన కృపా భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రియులారా నూతనంగా మరి ఎవరైతే బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్నారో వారందరికీ నా శుభాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. సంఘం తరఫున, మా కుటుంబం తరఫున మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనము, నీవు పైవాడవుగా ఉందువు కానీ మరి క్రింది వాడవుగా ఉండవు. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన ఈ వాగ్దానం మీరు స్వీకరించండి. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ప్రభుని ఎక్కిస్తారు, ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేస్తాను. ప్రభువానికి వందనాలు నాయన. మహిమల దేవుడానికి స్తోత్రాలు. మా బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. అవును తండ్రి, హేబేలు అర్పణను లక్ష్య పెట్టావు ప్రభా. మా జీవితాలలో నైనా చక్కటి సమర్పణ కలిగిన అర్పణలు అర్పించే వారంగా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభా. నాయన నీకు ఇష్టమైన దానిని అర్పించగలిగే వారంగా ఉండడానికి సహాయం చేయండి. మంచి వాటిని ప్రభా, మొట్టమొదటి వాటిని ప్రభా నాయన తండ్రి, తొలిచూళ్ళను ప్రభా నాయన, ప్రథమ ఫలములను అర్పించే వారంగా మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. నీ మహిమ కలిగిన హస్తాలకు మమ్మల్ని అందరినీ మేము సమర్పించుకుంటూ ప్రభా నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇది దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రభా. వీళ్ళందరినీ మందిరాల్లో కనబడి దీవించబడడానికి సహాయం చేయండి. అయినా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు నీవే అని ప్రజలందరూ వచ్చి నేను స్తుతించే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని వేడుకుంటున్నాను ప్రభా. ఆయా బిడ్డలు ప్రయాణాల్లో తోడుగా ఉండండి, ఉద్యోగాల్లో తోడుగా ఉండండి దేవా. నాయన నమ్మకంగా, న్యాయంగా, నీతిగా, యథార్థంగా నాయన పనిచేయడానికి సహాయం చేయండి. ఇంకా ఎవరైనా ఇది నాన్న బట్టి చీకులో, చింతలో, వ్యాధులు, కష్టంలో, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యల్లో నలిగిపోతుంటే, కొట్టుముట్టాడుతుంటే ప్రభా యేసు నామములో విడుదల కలుగును గాకని ప్రకటిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. నీవే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యమును, గౌరవ ప్రభావంతో నింపి నడిపించండి. యేసు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం వీళ్ళెల్లరికూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.